శంకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామాంజనేయులు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు ఎమ్మెల్యే అయినాక మనం కలవలేదు, మనం ఇట్లా మాట్లాడుకోలేదు కదా. అవును వెంకటకృష్ణ గారు, నమస్కారం. చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాల్ని ఎండగట్టే విషయంలో ఏబిఎన్ యాజమాన్యము, ముఖ్యంగా వెంకటకృష్ణ గారు తీసుకున్నటువంటి ధైర్యంతో కూడినటువంటి చర్చలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, వాటన్నిటికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి ప్రజల తరపున. సో మీరు కూడా వాటిని అంగీకరించాలి. సో ఈరోజు చర్చలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వివాదాస్పదమైనటువంటి అధికారులకి పోస్టింగ్ ఇచ్చేటటువంటి విషయంలో ఉద్దేశం ఏంటి అని. ఇక్కడ చంద్రబాబు గారిని 45 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితాన్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. అధికారిగా చూశాను, ఇప్పుడు రాజకీయవాదిగా కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఆయన అసలు సిసలైనటువంటి ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ విలువలు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు. ముఖ్యంగా అధికారుల యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడేటటువంటి ఒక గొప్ప నాయకుడని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే జవహర్ రెడ్డి గారి విషయంలో తీసుకుందాం. జవహర్ రెడ్డి గారి విషయంలో మరి ఆయన రిటైర్డ్ అయ్యే ముందు ఆయనకు ఒక పదవి ఇచ్చి ఉన్నతంగా ఆయన్ని రిటైర్మెంట్ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఒక హోదాకు, ఉన్నత స్థితికి, ఆయన యొక్క రాజ్యాంగబద్ధ విలువలను కాపాడే వ్యక్తిత్వానికి నిదర్శనంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా మాల్కొండయ్య గారిని, పూల మాల్కొండయ్య గారిని. సో ఆమెను కూడా మనకు ఈరోజు జిఏడిలో ఒక కార్యదర్శిగా ఇచ్చి, ముఖ్య కార్యదర్శిగా ఇచ్చి రేపు రిటైర్మెంట్ చేయబోతున్నారు. అవును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు చర్చలో ఎందుకు వస్తుంది ఇదంటే, ఆ రోజు ఏబి వెంకటేశ్వర్లు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా 5 సంవత్సరాలు పనిచేసిన మాట వాస్తవం. కానీ అదే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల సమక్షంలో యథేచ్ఛగా తిరిగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ ప్రభుత్వంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలే. అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు యువగళంలో ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూడలే. కానీ ఏబి వెంకటేశ్వర్ల మీద కక్ష కట్టి ఆయనను రిటైర్మెంట్ చేయడానికి కూడా ఒప్పుకోనటువంటి మానసిక స్థితి ఆ రోజు వైసీపీ నేతలకు ఉందంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. అంటే చంద్రబాబు గారు వ్యక్తిత్వం అంటే వ్యక్తిగత కక్షలకు వెళ్ళడు, ఆయనకున్న మొట్టమొదటి లక్షణం. ఈరోజు ఒక 35 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక సివిల్ సర్వెంట్కి ఎంత గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని ఇక్కడ జవహర్ రెడ్డి కావచ్చు, పూలం మాల్కొండయ్య కావచ్చు, ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. మాకు ఆ వ్యవస్థలో పనిచేసినటువంటి అధికారులుగా వాళ్ళని గుర్తించడం చేశాం. ఏమంటున్నారంటే హోదా ముఖ్యం. తర్వాత మరి జవహర్ రెడ్డి గారు వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నటువంటిది మాత్రం కూడా వాస్తవమే. ఎందుకంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఆయన చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీగా అది కుదరదండి, అలా చేయడానికి వీలు లేదు, చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి వాటి చేయకోకుండా దాదాపు 7-8 రోజులు చేసి అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారు. అవును, అది వివాదాస్పదం. అదేవిధంగా వాలంటీర్లని ఎలక్షన్లో ఉంచకూడదు అన్నటువంటి విషయం మీద కూడా సరైన నిర్ణయం చేయలేనటువంటిది వివాదాస్పదం. అయినప్పటికీ కూడా ఆయనని సెలవులో వెళ్ళమని ఎవరు చెప్పలేదు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి ఉన్నతంగానే గౌరవించి ఈరోజు రిటైర్మెంట్ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్యవాది అని చెప్పడానికి, రాజ్యాంగ విలువల ప్రకారంగా నడుచుకుంటాడని చెప్పడానికి ఇది అద్భుతమైనటువంటి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. రైట్ ఆంజనేయులు గారు.